సూర్యాపేట జిల్లాలో ఎస్ఐ తీరు అలా ఉంటే వనపర్తి జిల్లాలో ఓ కానిస్టేబుల్ క్రైమ్కు కేర్ ఆఫ్గా మారాడు. యూనిఫామ్ను అడ్డం పెట్టుకుని అడ్డుగోలు అక్రమాలకు తెరతీశాడు. ఏకంగా తాను పనిచేసే డిపార్ట్మెంట్నే బురిడీ కొట్టించాడు. పాపం పండడంతో చివరకు పోలీసులకు చిక్కి జైల్లో ఓచల్లెక్కేస్తున్నాడు. కానిస్టేబుల్ అంటే క్రమశిక్షణకు మారుపేరని మనందరికీ తెలుసు. కానీ మనం చెప్పుకున్న కానిస్టేబుల్ క్రైమ్కు కేర్ ఆఫ్. నేరం చెయ్యడమే అతని నైజం. యూనిఫామ్ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా బరితెగించాడు. పాపం పండడంతో చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు. బండారి రాకేష్ వనపర్తి జిల్లా కేంద్రంలోని బండారు నగర్కు చెందిన రాకేష్ 2007లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. గోపాలపేటలో ఉద్యోగం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కొత్త ఇళ్లను నిర్మించి విక్రయిస్తూ బిల్డర్ అవతారమెత్తాడు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలన్నది రాకేష్ టార్గెట్. అందుకోసం తనకు తెలిసిన పోతు హరీష్ కుమార్, తాళ్లపల్లి మల్లేష్, జి సందీప్, బుక్క కిషోర్ కుమార్, శేఖర్తో కలిసి అక్రమాలకు తెరతీశాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఒకే ఇంటిపై 4 లోన్లు తీసుకోవచ్చని తెలుసుకున్నాడు రాకేష్. ఇందుకోసం రామ్నగర్ కాలనీలోని సుంకరి శేఖర్ ఇంటిని కొంటున్నట్లు నకిలీ అగ్రిమెంట్లు తయారు చేశారు. ఈ డాక్యుమెంట్లతో పోలీసు శాఖలో ఇంటి రుణాలు అందించే భద్రతా విభాగం, ఐఓబి, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసిలలో ఒకేసారి హౌసింగ్ లోన్లకు అప్లై చేశాడు. ఇలా ఒకే ఇంటిపై మొత్తం 4 లోన్లు తీసుకున్నాడు. బ్యాంకులతో పాటు పోలీసు శాఖలోని భద్రతా ఆఫీసర్ను సైతం బురిడీ కొట్టించాడు కానిస్టేబుల్ రాకేష్. ఇప్పటిదాకా రాకేష్ మొత్తం 2.5 కోట్లకు పైగా మొత్తాన్ని లోన్ల రూపంలో తీసుకున్నాడు. వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కానిస్టేబుల్ రాకేష్ వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు ఇన్నాళ్లుగా చేస్తున్న మోసాల గుట్టు రట్టు చేశారు. రాకేష్ తో పాటు మొత్తం 6 నిందితులను అరెస్టు చేశారు. వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో లోన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చినాయి. వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద జి కృష్ణమోహన్ రావు గారు, ఏఓ గారు హైదరాబాద్ నుండి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు రాకేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి ఈ మోసాలకు పాల్పడ్డాడని తెలిసింది. బిల్డర్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తిన రాకేష్ దాదాపు 2 ఏళ్ల పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలవు పెట్టి రియల్ వ్యాపారం కొనసాగించాడు. ఒకే ఇంటిపై 4 లోన్లు తీసుకోవడమే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం మరో ఆలోచన కూడా చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈజీగా రుణాలు వచ్చే అవకాశం ఉండడంతో తాను చేస్తున్న వ్యాపారానికి అవసరమైన డబ్బులను తోటి కానిస్టేబుళ్ల నుంచి తీసుకునేందుకు ప్లాన్ చేశాడు. ఎవరైనా సరే వారి పేర్ల మీద లోన్ తీసి తనకు ఇస్తే ఆ లోన్ ఈఎంఐలను తానే కట్టడంతో పాటు గుడ్ విల్ కింద లోన్ మొత్తాన్ని బట్టి 5 లక్షల వరకు ఇస్తానని తోటి సిబ్బందికి ఆఫర్ ఇచ్చాడు. ఇలా కొందరికి ఇవ్వడంతో మిగతా వారు సైతం అతన్ని నమ్మారు. కానిస్టేబుళ్ల నుంచి తీసుకున్న డబ్బులనే రొటేషన్ చేస్తూ తన బిజినెస్ నడిపించాడు రాకేష్. తోటి ఉద్యోగే కావడంతో మోసం చెయ్యడ్లే అన్న ధీమాతో పోలీసులు తమ పేర్ల మీద లోన్లు తీసుకుని అతడికి ఇచ్చారు. దీంతో పాటు కొందరు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద కూడా అప్పుగా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు సమాచారం. కొన్నాళ్ల తరువాత కానిస్టేబుల్ రాకేష్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో డబ్బులిచ్చిన వారు ఆందోళన చెందారు. లోన్లు తమ పేరున ఉండడంతో ఈఎంఐలు తామే కట్టాల్సి వస్తుందని బాధిత కానిస్టేబుళ్లు కలవరపడ్డారు. గతేడాది సెప్టెంబర్లో పాన్గల్లు స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే రామకృష్ణ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తన భార్యకు ఓ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రామకృష్ణ కూడా తనపై బ్యాంకులో రుణం తీసి రాకేష్ కు ఇచ్చినట్టు తేలింది. పోలీసు ఉన్నతాధికారులు ఇటు రాకేష్ అటు రామకృష్ణలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది 3 ఇళ్ల మీద ఇలాంటి లోన్లు తీసుకోవడం జరిగింది. ఈ 3 ఇళ్ల మీద మొత్తంగా 2,61,89,000 మోసపూరితంగా లోన్లు తీసుకొని వారి యొక్క జల్సాలకు ఇతర అవసరాలకు వాడుకున్నట్టుగా తెలిసింది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి అధికారులందరూ ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొని మొత్తం 6 ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవసరాలు ఉన్నాయి. వాటిని తర్వాత ముందు కొంత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బండారు రాకేష్ అనే కానిస్టేబుల్ మీద డిపార్ట్మెంటల్గా కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.
ఇంకోవైపు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు సైతం పోయిన డబ్బుల సంగతి దేవుడెరుగు, ఫిర్యాదు చేస్తే ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయనే ప్రశ్నలతో కొత్త చిక్కులు వస్తాయని ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. కానిస్టేబుల్ రాకేష్ వ్యవహారంలో స్పెషల్ ఫోకస్ పెట్టిన వనపర్తి జిల్లా పోలీసులు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. సమగ్ర విచారణ జరిగితే కోట్ల రూపాయల కుంభకోణం బయటపడే అవకాశం ఉంది.